మన ఇంట్లో మన కోసం జరుపుకునే పూజలు, ఆచరించే వ్రతాల వలన కలిగే ఫలితం ఒక పరిధి వరకు అయితే, అందరి కోసం ప్రతి ఒక్కరి క్షేమం కోరి మంచి మనసులతో వేడుకుంటే భగవంతుడు అందించే ఫలితం అమోఘం, ఇచ్చే ఆశీస్సులు అనంతం, అవధులు లేనివి. మరి అలా శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం వారికి గోవిందుడు అందించిన సంకల్పంతో గత 8 సంవత్సరములుగా దాదాపు 37 మంది ఇళ్లలో తామే స్వయంగా 7 వారాలు వచ్చి అలంకార ప్రియునికి అలంకారమొసగి వ్రతము ఆచరింపచేస్తూ వారికి శ్రమ కలగకుండా ఏడుకొండల స్వామి అనుగ్రహం కలగాలని తరిస్తున్న మాకు ఈ సప్త శనివార వ్రతము ఆచరింపచేసుకునే గోవింద కుటుంబీకులు మా పూజకు మెచ్చి సేవకు తరించి సంస్థ చేసే సేవలలో పాటు వారు పాలు పంచుకోవాలనే సంకల్పంతో సేవలందిస్తూ ఉన్నారు. అలా శ్రీమతి శ్రీనివాస్ గారు, మల్లేశ్వరి గారి దంపతులు వారి ఇంట భక్తి శ్రద్ధలతో వ్రతం 7 వారాల పాటు ఆచరించుకొని, మేము చేసే ఈ వ్రతం ప్రతి ఇంటిలో గోవిందుడు పూజలు అందుకోవాలని అతి సుందరమైన శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమను, ప్రతిరూపాన్ని మాకు అందించారు. మరింత బాధ్యతను పెంచారు. ధన్యులము. ఆ గోవిందుణ్ణి స్వీకరిస్తున్నప్పుడు ఆమాంతం మా శరీరం, హృదయం పులకించిపోయింది. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? ఇంతమంది ప్రేమాభిమానాలు అందుకునే జీవితం, వ్రతము జరిపించి ఆ నా స్వామి ఆశీస్సులను అందించే ఇంత పెద్ద ఉద్యోగం అందించావా గోవిందా? అమ్మా మల్లేశ్వరి గారు, మీ సంకల్పం గొప్పది. మీరు కోరినట్ల ప్రతి ఇంట గోవిందుని నిలిపి వ్రతం ఆచరింపచేస్తాం. ప్రతి పూజ, వ్రతంలో స్వామి ఆశీస్సులు మీ కుటుంబానికి అందాలని గోవిందుణ్ణి వేడుతూ కృతజ్ఞతలు. జై గోవింద. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. సప్త శనివార వ్రతము గోవిందునితో పాటు అందించును శనీశ్వర స్వామి అనుగ్రహము. ఊరూరా గోవిందనామస్మరణం, ప్రతి ఇంట భగవద్గీత పఠనం. ఇదే మా నినాదం. జై గోవింద. జై జై గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.